బ్లౌజులు ఎక్కువగా నార్మల్ డిజైన్సే కుట్టించుకుంటాం కదా! ఇది కూడా నార్మల్ డిజైన్ చాలా బావుంటుంది. ట్రై చేయండి. ఫస్ట్ బ్లౌజ్ హైటు 14.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత పై సైడ్ షోల్డరు 5.5 ఇంచుల దగ్గర 5.5 నుండి కిందికి 6 ఇంచులకు ఆర్మ్ హోల్ కోసం మార్క్ చేసుకొని ఇలా లైన్ గీయండి. ఇప్పుడు ఆ 6 ఇంచులకి ఎదురుగా టేప్ ఇలా పెట్టి చెస్ట్ లూజ్ కోసం 9 ఇంచులకు మార్క్ చేసి లైన్ గీయండి. ఇప్పుడు ఆ 9 ఇంచుల నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసి లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనకు ఇలా బాక్స్ మూల వస్తుంది కదా, అక్కడ 1.5 ఇంచు మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ గీసి ఈ లైన్ దగ్గర నుంచి 9 ఇంచులకి ఇలా కొద్దిగా కర్వ్ తీసి కలపండి. ఇప్పుడు మనకు ఆర్మ్ హోల్ 6 ఇంచులు కదా, దాంట్లో సగం 3 ఇంచులు, ఈ 3 ఇంచుల నుంచి ఇలా ఆర్మ్ రౌండ్ అనేది 9 ఇంచులకు కలపండి. ఇప్పుడు నడుము లూజు కోసం బ్లౌజు కింది సైడు 8 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆ 8 ఇంచుల నుంచి డాట్స్ కోసం 1 ఇంచు మార్క్ చేసి ఆ 1 ఇంచు నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డిజైన్ చూద్దాము. చాలా బాగుంటుంది. నెక్ ఇక్కడ మనము 2.5 ఇంచులు పెడతాం. అయితే ఇక్కడ 2.25 ఇంచులు పెట్టండి. మనము 2.5కు ఒక పావు ఇంచు ఎక్కువ పెట్టుకుంటున్నాము. 2.25 ఇంచుల నుంచి కిందికి 10 ఇంచుల దగ్గర మార్కు చేసుకోండి. ఆ 10 ఇంచులకి టేప్ ఇలా అడ్డం పెట్టి ఇక్కడైతే 3 ఇంచులకు మార్క్ చేసుకుంటాం, కానీ 3.25 ఇంచులకు 3 పైన ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టండి. మీరిప్పుడు ఈ నెక్ పైన 2.25 ఇంచులు పెట్టినాం, కింది సైడు 3.25 ఇంచులు పెట్టినాం. మీరు నెక్ పెద్దగా అవుతుంది అనుకుంటున్నారు, ఏమీ కాదు, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్లౌజు ఇలా మూల సైడు 1 ఇంచు పైకి మార్క్ చేసుకొని ఈ మూల దగ్గర మాత్రమే ఇలా రౌండ్ తిప్పండి. ఇలా రౌండ్ తిప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ నుంచి ఒక పావు ఇంచు కిందికి పెట్టి ఇక్కడ నుంచి ఈ రౌండ్ గీసినాం కదా, ఆ రౌండ్ మీద 2 ఇంచులు మార్క్ చేసుకోండి. అక్కడ నుండి మళ్ళీ ఆ లైన్ మీద 2 ఇంచులు మార్కు చేసుకోవాలి. అక్కడ నుండి 2 ఇంచులు, ఇలా 2 ఇంచులు మార్కు చేసుకున్న తర్వాత ఇలా నెక్ పైకి వచ్చేసరికి 2 ఇంచులు మార్కు చేసుకొని ఈ పావు ఇంచు మనకు కుట్లలోకి పోతుందన్నమాట. ఇప్పుడు ఈ రౌండ్ ఈ బాక్స్ లోపలనే 3.25 ఇంచు 3.25 ఇంచు ఇలా మనం ఇలా నెక్ అయితే రౌండ్ గీసినాం కదా, అలాగే బాక్స్ లోపల సైడ్ కూడా ఇలా రౌండ్ నెక్ అనేది గీసుకోవాలి. అంటే ఇక్కడ మనము 3.25 ఇంచు వెడల్పులో ఇలా రౌండ్ అనేది గీసేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనకు నెక్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కింది పావించు నుంచి 2 ఇంచులకి ఇలా ఒక లైన్ వీ షేప్లో గీయండి. గీసిన తర్వాత ఆ రౌండ్ లోపల మాత్రమే ఇలా ఇప్పుడు 2 ఇంచుల నుంచి 2 ఇంచులకి 2 ఇంచుల నుంచి 2 ఇంచులకి ఇలా కట్ వర్క్ అనేది గీసుకోవాలి. మీకు ఇలా మెజర్ చేసుకోవడం వల్ల అన్నీ ఒకటే లెవెల్లో వస్తాయి. చూడ్డానికి కూడా కరెక్ట్గా చాలా బాగుంటుంది. ఇక్కడ కింద నేను పెట్టే డిజైన్ మీ ఇష్టం, అది మీరు ఇష్టం ఉంటేనే పెట్టుకోండి, లేకపోతే లేదు. బ్లౌజ్ కింది సైడు 1 ఇంచు పైకి మార్క్ చేసుకొని అడ్డం 2 ఇంచులు మార్క్ చేసుకొని కింది సైడు కొద్దిగా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇష్టమైతేనే ఈ నెక్ డిజైన్ కట్ చేసేటప్పుడు మాత్రం మీరు ఇలా ఒక పావు ఇంచు స్ట్రెయిట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు ఇలా కట్ వర్క్ అనేది ఇక్కడ మీకు మెజర్మెంట్ అర్థమైంది కదా, అందుకే నేను చెప్పింది. నెక్ పైన 2.5 పైన ఒక పావు ఇంచు 2.25 ఇంచులు తీసుకున్నాము. కింది సైడ్ డీప్ వచ్చేసరికి 3.25 ఇంచులు తీసుకున్నాము. మీరు వెడల్పు అవుతుంది అనుకుంటారు, ఏమీ వెడల్పు కాదు, కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఇది కట్ వర్క్. ఇంకా షోల్డర్ జారుతుందేమో అనుకుంటారు, షోల్డర్ కూడా జారదు. మనకు బ్యాక్ సైడ్ డోరీ కట్టుకోవడానికి కూడా వస్తుంది కదా, చూడ్డానికైతే బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కట్ వర్క్ కట్ చేసి ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా ఇలా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే చూడండి, నెక్ అనేది ఎలా చిన్నగానే కనిపిస్తుంది కదా, కుట్టేసరికి మనకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుంది. ఇంకా ఈ బ్లౌజ్ కింది సైడ్ మీ ఇష్టం, ఇది కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది అండి డిజైన్ చాలా బాగుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్